తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎప్పుడైతే ఆ పీఠం మీద కూర్చున్నారో, అప్పటినుంచి చాలామంది సినిమా వాళ్ళకు పొలిటికల్‌గా గాలి మల్లడం లోలోపల స్టార్ట్ అయిన మాట నిజం. అండ్ అటువంటి ఆలోచన లేని వాళ్ళకు కూడా మీడియా ఏదో విధంగా కథలల్లేసి వాళ్ళకు గూడా కొన్ని లింకు పెడుతూ కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నమాట కూడా వాస్తవమే. విజయ్ సీఎం అవ్వగానే కనీసం వేరే పార్టీతో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేకుండా మేము సినిమా ప్రపంచంలో తూపులమని చెప్పుకునే వాళ్ళకు ఒక రకమైనటువంటి అసూయ స్టార్ట్ అయ్యి రకరకాల ఫ్రస్ట్రేషన్‌కి గురవుతూ విజయ్ గెలుపుని కూడా తక్కువ అంచనా వేసి తక్కువ చేసే ప్రయత్నం చేసిన సినిమా వాళ్ళను మనం చూసాం. అండ్ విజయ్ సీఎం అయిన తర్వాత మనం కనీసం ఎమ్మెల్యే అయినా అవుతామేమో, ఎంపీ అయినా అవుతామేమని కొందరు ఫేడ్ సినిమా వాళ్ళు కూడా, పాత చింతకాయ పచ్చళ్ళ నలిగిపోయిన సినిమా వాళ్ళు కూడా ఇప్పుడుకొచ్చేసి రకరకాల పిచ్చి పిచ్చి పొలిటికల్ స్టేట్మెంట్లు, మతాల మీదో దేవుళ్ళ మీదో రకరకాల పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ కోవలోనే అటు తమిళనాడులో త్వరలో ధనుష్ పార్టీ పెట్టబోతున్నాడు అని, వాళ్ళ కార్యకర్తల సమావేశం పెట్టబోతున్నాడని, అది ఓ పెద్ద ఎత్తున చర్చ. అసలు ఇంట్రెస్టింగ్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రముఖ వెబ్సైట్‌లో ఒక వార్త వచ్చిన తర్వాత, ఒక ట్వీట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అది ఫుల్ మారుమోగుతుంది. అల్లు అర్జున్ కొత్త పార్టీ పెడుతున్నారు అని. దీనికి ఇంకా మరింత 2 అడుగులు ముందుకేసి అదేంటో ఈ దేశంలో ఎవరు కొత్త పార్టీ పెట్టాలన్నా ఫస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమైనట్లే వార్తలొస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కొత్త పార్టీ పెడుతున్నారని, ఈ మేరకు ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరిపారు అని. సో ఇక్కడితోనే ఎందుకు ఆగాలి, అల్లు అర్జున్ వాళ్ళ మామగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా, అంటే వాళ్ళ భార్య గారి తండ్రి గారు. సో ఆయనకు గుడిపెట్టి దీనికి వాళ్ళ మామగారి సహకారం, ప్రోత్సాహం ఉంది అని చెప్పి ఒక కథనాలు అల్లడం మొదలెట్టేశారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ రియాలిటీలో మనం కనుక చూస్తే అసలు అల్లు అర్జున్ ఇప్పటికిప్పుడు ఒకవేళ ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందో లేదో ఇప్పుడు చెప్పలేం. ఒకవేళ ఉన్నా ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశము లేదు, ఆ స్పేసు లేదు. జనరల్గా జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా హీరో ఆయన, జాతీయ నటుడిగా ఉత్తమ అవార్డులు, ఆయన సినిమా కెరీర్ పీక్స్లో ఉంది, చాలా సినిమా కెరీర్ ఆయనకి ఇంకా మిగిలే ఉంది. మరి అటువంటప్పుడు ఇప్పుడు వచ్చేసి రాజకీయ పార్టీ పెడతాడంట అని చెప్పి ప్రచారం, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. బహుశా దీని వెనక ఆయన సినిమా కెరీర్ని కూడా ఇటువంటి ప్రచారం ద్వారా ఇబ్బందుల్లోకి నెట్టాలని చెప్పి ఆలోచన ఉందేమో కూడా తెలియదు. ఆయన సినిమా కెరీర్ని కూడా ఏమైనా ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నమా, లేకుంటే ఇప్పటికిప్పుడు ఎందుకు అటువంటి ప్రచారం స్టార్ట్ అయింది? బహుశా వాళ్ళ పిఆర్ టీం ఏమైనా దీని మీద కండెమ్ చేసేంతవరకు ఇది పోతున్నాం, ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ కొత్త పార్టీ అనే ప్రచారం, అందరూ విజయ్ సీఎం అవ్వగానే చాలా సున్నితంగా సీఎం అయిపోయాడప్ప, ఆయన చాలా సున్నితంగా అయిపోయాడని చెప్పి అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఆయన 2009 నుంచే సేవా కార్యక్రమంలో ఉన్నారు అని, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ని సేవా కార్యక్రమంలో మిళితం చేసి చాలా జాగ్రత్తగా 15-16 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తూ ఉన్నారని, ఆ సేవా కార్యక్రమాలు చేసిన ఫ్యాన్స్ అసోసియేషన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మార్చారని, ఆయన సీఎం కావడం వెనక ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ ఉందని, ఇటువంటి గ్రౌండ్ రియాలిటీని మర్చిపోతూ ఉన్నారు. ఏదో సినిమా హీరో కదా అయిపోతాడేమో, ఎవరన్నా అయితే మనం ఎమ్మెల్యే అయిపోతాం, మనం ఎంపీ అయిపోతాం, మనం మినిస్టర్లు అయిపోతాం, మరి కొందరు మనం ముఖ్యమంత్రులు అయిపోతాం అని చెప్పి గాల్లో తేలినట్లుంది అని చెప్పి తేలుతూ ఉన్నట్టున్నారు. సరే, మొత్తం మీద అయితే ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయ పార్టీ అనే ప్రచారం మొదలెట్టేశారు. చెప్పాను కదా, వాళ్ళు ఇంకా ఖండించేంతవరకు ఇది కొనసాగిస్తారేమో. అసలు ఈ ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు చేయించారు, దీని వెనక నిజంగా ఆయన సినిమా కెరీర్ని డిస్టర్బ్ చేసే ప్లానే కనిపిస్తూ ఉంది.